ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులరా, అనుదినము ఉదయకాల సమయంలో చాలామంది వాగ్దానాలు పెడుతూ ఉంటారు. అనేక మంది పెడుతున్నటువంటి వాగ్దానాలు, మనము పెడుతున్నటువంటి వాగ్దానాలు, మనం అందిస్తున్నటువంటి వాగ్దానాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. కారణం ఏంటి అంటే, వాటిని కూర్చొని ప్రత్యేకపరిచి వారిని ఏర్పాటు చేసుకొని మీకు అందిస్తున్నాం కనుక అవి కొన్నిసార్లు ప్రత్యేకంగా ఉంటాయని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. నేను నిన్ను ఆశీర్వదించేదను, అది దేవుడిచ్చిన వాగ్దానం. కొన్ని సందర్భాల్లో మనుషులు ఇతరుల్ని ఆశీర్వదించారు, దాన్ని కూడా దేవుడు ఆశీర్వదించినట్లుగా చాలామంది చెప్తుంటారండి. అది పొరపాటని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రాముఖ్యమైన మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 1 సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 25వ వచనము. నీవు ఆశీర్వాదము పొందుదువుగాక. ఇది ఒక వాగ్దానం. ఈ వాగ్దానము దేవుడు ఇచ్చిన వాగ్దానము కాదండి. ఇది ఎవరికి ఇచ్చినటువంటి వాగ్దానం అని బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచన చేసినట్లయితే, అన్యాయముగా ఏ తప్పు చేయనటువంటి దావీదును చంపాలని సౌలు ప్రయత్నం చేస్తున్నప్పుడు, సౌలే దావీదు చేతికి దొరికినా కూడా దేవుడు అభిషేకించిన రాజును ముట్టకూడదనే ఉద్దేశంతో ప్రాణాలతో దావీదు విడిచిపెట్టిన సంగతి సౌలు తెలుసుకొని, దావీదుకున్నటువంటి గుణం, దావీదుకున్నటువంటి భయం, దావీదుకున్నటువంటి దేవుని మీద భక్తిని, రాజు మీద ఉన్నటువంటి గౌరవాన్ని బట్టి దావీదు ప్రవర్తించినటువంటి ప్రవర్తనను చూసి సౌలు దావీదును ఆశీర్వదిస్తున్నాడండి. ఏమని ఆశీర్వదిస్తున్నాడు తెలుసా? నీవు ఆశీర్వాదము పొందుదువుగాక, నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో అనెను. ఇది ఎవరిచ్చిన ఆశీర్వాదం అంటే, సౌలు దావీదుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం. ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా ఒక మాట తెలియజేస్తున్నాను. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభు వారికి కూడా మనుషుల దయ అవసరమైందంటండి. అనేక సార్లు పెద్దవారు కొన్నిసార్లు మనల్ని తిడుతూ ఉంటారు. వెంటనే మనం వారిని ఏదో ఒక మాట అంటుంటాం. కాదు, మనం లోబడాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటి అంటే, నిన్నెవరైతే హింసించాలి, నిన్ను చంపేయాలనుకున్నారో, నిన్ను బాధ పెట్టాలనుకున్నారో, నిన్ను అనగదొక్కాలనుకున్నారో, నిన్ను మట్టుమాయం చేయాలనుకున్నారు, వారే నిన్ను ఆశీర్వదించలాగన దేవుడు చేస్తాడు. నీ ప్రవర్తన యెహోవాకి ఇష్టకరమైన ఎడల దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ శత్రువులందరినీ కూడా నీ మిత్రులుగా చేస్తారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఎక్కువ సమయం అయిపోయిందా? దయతో క్షమించండి. ప్రతిరోజు ఉదయకాల సమయంలో 2 నిమిషాల సందేశాన్ని ఆలకించండి. ఈ వాక్యాన్ని అనేకులకు అందించండి. ప్రభు మిమ్మల్ని విశేషంగా ఆశీర్వదిస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.